అందరికీ నమస్కారాలు। ఈరోజు కుకట్పల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అన్న పెద్దలు సీనియర్ శాసనసభ్యులు కృష్ణారావు గారు, అదేవిధంగా మన వేదికను అలంకరించి ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు అన్న రామన్న గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు గౌరవ ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ గారు, షంబిపూర్ రాజు గారు, అదేవిధంగా రాగిడి లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా గజ్జల నాగేష్ గారు, గౌరవ సీనియర్ నాయకులందరికీ ఇక్కడ వచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను। సోదరులారా, సోదరిమల్లారా, మనందరికీ తెలుసు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన, అన్యాయాలు, అక్రమాలు అన్ని కూడా ప్రజలు చూస్తా ఉన్నారు, వేచి చూస్తా ఉన్నారు। అందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నారు। ఎప్పుడు కేసీఆర్ గారి ఎలక్షన్స్ వస్తాయా అని చెప్పేసి ఆ క్షణం గురించి వెయిట్ చేస్తున్న సంగతిని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను। సోదరులారా, మనం 2.5 సంవత్సరాలు కావస్తోంది ప్రభుత్వం వచ్చి, ఎన్నో అబద్దాలు చెప్పి ఆ అబద్దాల పునాదులపైన ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడానికి ఎన్నో అడ్డదారులు దొక్కుతూ, ఎన్నో ఈ ప్రజలకు ఇబ్బంది పెడుతూ అరాచకాలు సృష్టిస్తూ ముందుకు పోతా ఉన్నది। దీన్ని మనందరం కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది। ఇప్పటికే మన పార్టీ కార్మిక అధ్యక్షులు అన్న రామన్న గారి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఇంకా మనం పెద్ద ఎత్తున ఇంకా మనం ఆందోళన చేపట్టలేదు। ప్రజలకి అండగా ఉంటూ వారికి భరోసా కల్పిస్తూ మనం ముందుకు పోతా ఉన్నాం। సరైన సమయం గురించి ప్రజలు వేచి చూస్తున్నారు కాబట్టి వారికి మనందరం అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది। కాబట్టి మనం పార్టీని ప్రతి కార్యక్రమాన్ని మనము ఎప్పటికప్పుడు తెలుసుకొని ప్రజలు కూడా చెప్పాల్సి, ప్రజలను జాగృతం చేసి ప్రజలు కూడా చైతన్యవంతులు చేసినటువంటి బాధ్యతగా మన పార్టీ కార్యకర్తగా మనందరం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది। మీకు తెలుసు, మన అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు మరి 13 సంవత్సరాలు ఉద్యమం చేసి చావు నోట తలబెట్టి తెలంగాణ తెచ్చిన తెలంగాణని 10 సంవత్సరాల్లో యావత్ భారతదేశంలోని నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు। అలాంటి రాష్ట్రాన్ని ఈ 2.5 సంవత్సరాలలో మరి కుక్కలు జింపిన విస్తరాకులా తయారు చేసిన ఈ దుష్ట పరిపాలన కాంగ్రెస్ పరిపాలన రేవంత్ సర్కారులో। కాబట్టి మనము మీకందరికీ మనమందరం ఏంటంటే ఈ యొక్క చేస్తున్న అరచకాలని ప్రజలకు చెప్పాల్సిన అవసరం మనకు ఉన్నది। కాబట్టి మనము ప్రతి ఒక్కరం కూడా ఒక సైనికుడిగా పనిచేయాల్సిన అవసరం ఉంది। ఈరోజు చాలా మంది మనము యువత కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, వారందరినీ కూడా మరి సరైన విషయాలు, మంచి చెడులు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది। ఈరోజు చూస్తా ఉన్నాం, నిన్నగా ఈ వారం రోజుల్లో చూస్తా ఉన్నాం ఎన్ని అరాచకాలు। ఒక అడ్వకేట్ ని మరి హైదరాబాద్ నడిబొడ్డున పొద్దున్నే ఏ రకంగా కారుతో గుద్ది చంపినటువంటి సంగతి మరి కళ్ళారా చూశాం। మరి 2 రోజుల క్రితము 3 రోజుల క్రితము మరి శంషాబాద్ లో 1000 కోట్ల భూమికి సంబంధించినటువంటి స్థలాన్ని ముఖ్యమంత్రి గారి ప్రధాన అనుచరుడు వారి మనిషి మరి ఏ రకంగా దారదత్తం 1000 కోట్ల ఎంఆర్ఓను పట్టుకొని చేసినట్టు చూశాం। మరి ముఖ్యమంత్రి గారి ప్రధాన అనుచరుడైనటువంటి వేం నరేందర్ రెడ్డి గారి కొడుక్కి వరంగల్లో ఏ రకంగా మరి ప్రభుత్వ భూమిని, అసైన్మెంట్ భూమిని దారదత్తం చేసినట్టు చూశాం। ఈ వారం 10 రోజుల్లో ఎన్ని కనిపించేవి ఉన్నాయంటే కనపడిని ఎన్ని ఉన్నాయో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు। మన హయాంలో, కేసీఆర్ హయాంలో ఎంత చక్కగా పరిపాలన, ఎంత జాగ్రత్తగా మన ముఖ్యమంత్రి గారు అప్పుడున్నట్టు కేసీఆర్ గారు, మన మంత్రులందరూ కూడా ఎంత జాగ్రత్తగా పనిచేసినారు, ప్రజలకు జవాబుదారీగా పనిచేసినారు। కానీ ఈరోజు ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవడమే, లూట్ మాట్ చేయడం, హైదరాబాద్ భాషలో చెప్పాలంటే లూట్ మాట్। ఈరోజు ఏం ప్రభుత్వం ఉందిరా ఈరోజు రాష్ట్రంలో అంటే లూట్ మాట్ గా తయారయ్యారు ప్రభుత్వం అంతా కూడా। ఈ నాయకులందరూ కూడా ప్రజల సొమ్ముని ఏ రకంగా మరి దోచుకుంటున్నారో చూస్తా ఉన్నాం। కాబట్టి సోదరులారా, మన అందరం కూడా చైతన్యవంతులమై ఈ ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు చెప్పే విధంగా మన దగ్గర నుంచే మన ఈ యొక్క ఉద్యమం స్టార్ట్ కావాలి। సోషల్ మీడియాలో మీరందరూ కూడా యాక్టివ్ ఉండాలి। మీరందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నాయకులే, మీరందరూ కూడా కుల సంఘాలలో, గుళ్లలో, చర్చిల్లో, మస్జిద్లో నాయకులే, మీరందరూ మీ బస్తీ సంక్షేమ సంఘంలో నాయకులే, మీరు అనేక స్థాయి పార్టీ నాయకుడితో పాటు సమాజంలో కూడా మీరందరూ కూడా కీలకమైన పాత్ర పోషించే వాళ్ళే। కాబట్టి ఎక్కడ వేదిక దొరికితే అక్కడ వేదిక, ఎక్కడ అరుగులో కూర్చున్నా సరే చర్చ పెట్టాలి। 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన ఎట్లుంది, ఈ లుచ్చా ప్రభుత్వంకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లుందో చెప్పాల్సిన బాధ్యత మనందరం తీసుకోవాలి। కూర్చుంటే కాదు, కూర్చున్న కాడ చర్చతో పాటు సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కరు కూడా మీ ఇన్స్టాగ్రామ్లలో, మీ యొక్క ట్విట్టర్లలో, అదేవిధంగా మీ ఫేస్బుక్లలో, మీ వాట్సాప్లలో
ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ముమ్మరం చేయాలి. ప్రతి ఒక్కరం కూడా మన పార్టీ నుండి అఫీషియల్ హ్యాండిల్ ఏవైతే ఉన్నాయో అన్ని ఫాలో కావాలి, దాన్ని ముందుకు తీసుకుపోవాలి. మీ దగ్గర కూడా స్థానిక సంస్థలను కూడా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, ఏది ఏమైనా సరే, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, కేసీఆర్ గారు ఈ ఎన్నికల్లో మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే, కేసీఆర్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా సరే 119 సీట్లు ఉండని, 179 సీట్లు ఉండని, ఖచ్చితంగా అఖండమైన మెజార్టీతో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. మన నాయకులందరూ కూడా కీలకమైన పాత్ర ఉండడం ఖాయం. కాబట్టి 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రజలకు దగ్గర ఉండి చూసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల గుండెలో పెట్టుకొని చూసుకున్నాడు. ప్రజలకు జవాబుదారీ కూడా పనిచేసినాడు. తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ ప్రజల కోసం పనిచేసినాడు. సోదరులారా, మాకు ఒకటే మాట చెప్పిండు అన్న రామన్న గారు కానీ కేసీఆర్ గారు, మీరు ధైర్యం చెప్పండి కార్యకర్తలు, రాబోయే రోజుల్లో మన అధికారం వచ్చిన తర్వాత మనం పనిచేసేది ఖచ్చితంగా మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నుంచే పనిచేస్తామని చెప్పి, ఎవరికి ఏ స్థాయిలో పదవులు కానివ్వండి, వారికి ఎవరికి ఏ స్థాయిలో వారికి అన్ని హోదాలు కల్పించి వారిని గుండెలో పెట్టుకొని చూసుకుందామని చెప్పినారు. కాబట్టి రాబోయే భవిష్యత్తు అంతా మనదే. కాబట్టి మనందరం కష్టపడి పనిచేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి ఆహ్వానించినందుకు అన్న కృష్ణరావు ధన్యవాదాలు. అదేవిధంగా మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్.